చేశాడని చెప్పారు, ఆడి ఫోన్ నుంచి చెప్పారు. అక్కడే ఈ కేసు మొత్తం డైవర్ట్ అయిపోతుందని అర్థమైపోతుంది. రెండోది వచ్చేటప్పటికి ఏదో వాట్సాప్ చాట్ అని తీసుకొచ్చారు ఆ మధ్యన సింగయ్య టైప్లోనే. తర్వాత ఆడి ఫోన్ అక్కడ ఉంటే వాట్సాప్ చాట్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మీరు అదే ఫోన్ కొనుక్కుని రికవర్ చేస్తే కుదురుద్ది, కానీ వాట్సాప్ చాట్ కానీ ఫోన్ అదేమన్నా సిస్టమేటిక్గా చేశారా? మొదటి రోజునే చేసేసారు అంటేనే ఫేక్ అనేది అర్థమైపోయింది. ఇంకోటి జోగి రమేష్ ఏమంటున్నాడు, వాస్తవంగా ఎవడెవడు అట్లాంటి ఆఫర్ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అనేటటువంటి. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అంటే మన నరాలని బలహీనపరిచి మన మెదడు మీద మన నియంత్రణ కోల్పోయి ఆ సందర్భంలో మన మనసు లోపల ఉండేటటువంటి నిజాలు బయట పెట్టడం. దీనికి జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అతను. ఓపెన్ గా ఇవాళ ఈవెన్ తెలుగుదేశం వాళ్ళకి అర్థమవుతుంది అది మన వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం ఇట్లా చేస్తున్నారు. కానీ తప్పును మనం అంగీకరిస్తున్నాం. ఒక పాపాన్ని పుణ్యం అని ప్రచారం చేస్తున్నాం. ఇది వెంటాడదా రేపు పొద్దున భవిష్యత్తులో? తప్పులు అనేటటువంటి వెంటాడవా? మొదటి బాగానే ఉంటుంది, మనం దబాయించి మాట్లాడుతున్నాం. కాకపోతే నిజాలు ఎంతకాలం సమాజ్ చేస్తాం? పబ్లిక్లో క్లారిటీ వచ్చేస్తుంది కదా దాంట్లో. కానీ ఈ కేసులో అనూహ్యంగా ఇరుక్కున్నాడా జోగి రమేష్? అనూహ్యం కాదు, మొదటే అర్థమైపోయింది అతనికి ఎప్పుడైతే తన పేరు పెట్టారో. బేసిక్గా ఏంటంటే జనార్దన్ రావు ఆ ఊరోడు అనగానే జోగి రమేష్ పేరు గుర్తుకొచ్చింది వీళ్ళకి. వెంటనే నీకు జోగి రమేష్ తెలుసు అంటే ఇంతకుముందు పరిచయమేనండి అన్నాడు. వెంటనే అడిజాతి స్టేట్మెంట్ ఇప్పించారు, కథం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు పిన్నెల్లిది ఎట్లా పెట్టారో అంతే.